సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. దసరా పండుగ వేళలో బొమ్మల కొలువు ఎందుకు పెడతారో, ఆ రహస్యం ఏమిటో తెలుసా? అదేమిటో తెలుసుకుందాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పండుగకి బొమ్మల కొలువులు పెట్టే ఆచారం ఉంది. తెలంగాణలో దీపావళికి పెడితే, కోస్తా ప్రాంతంలో దసరా పండక్కి పెడతారు. మట్టి బొమ్మలు, చందనం బొమ్మలు, తాటాకు బొమ్మలు, చెక్క బొమ్మలు, రేకు బొమ్మలు, ఇలా ఎన్నెన్నో రకాలు. సిగరెట్ పెట్టెల ముక్కల్లో చేసిన కుక్కలు, ఏనుగులు, ఒంటెలు, అగ్గెపెట్టెలతో చేసిన దేవాలయాలు, సోఫా సెట్లు, మేడలు, సీసాలతో చేసిన తాజ్మహల్, ఇలా ఎవరిళ్లలో వాళ్ళు తీరిక సమయాల్లో కళాత్మకంగా చేసిన వస్తువులు, కొండపల్లి బొమ్మల సెట్లు, నిర్మల పక్షుల సెట్లు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, ఇలా వివిధ ప్రాంతాల బొమ్మలు ఉంటూ ఉండేవి. సరస్వతి, సీతారామ లక్ష్మణులు, ఆంజనేయుడు, గణేశుడు వంటి దేవుళ్ళ బొమ్మలతో పాటు రైతులు, కళ్ళు తీసేవాళ్ళు, బ్యాండ్ మేళం, బైరాగులు వంటి రకరకాల బొమ్మలు ఉంటాయి. కర్రపెట్టెలో భద్రంగా దాచిన ఈ బొమ్మలను దసరాకి వారం రోజుల ముందుగా బయటకు తీసి శుభ్రంగా తుడిచి రంగులు వెలిసిపోతే రంగులు వేసి సిద్ధం చేస్తారు. ఈ బొమ్మల కొలువు పెట్టడం ఒక చక్కని కళ. ట్రంకు పెట్టెలను, ప్యాకేజీ పెట్టెలను మెట్లు మెట్లుగా అమర్చి వాటిపై తెల్లని గుడ్డని పరిచి ఒక క్రమం ప్రకారం బొమ్మలు పెడతారు. ఇలా పెట్టడంలో కనీస సామాన్య జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఆంజనేయుడు ప్రక్కన కల్లుతీత బొమ్మను ఉంచకూడదు. సీతారాముల బొమ్మనే ఉంచాలి. దీపాల కాంతిలో ఈ బొమ్మల కొలువులు ఓ చిన్ని ప్రపంచంలా కనిపించేవి. ప్రతి బొమ్మకి ఒక స్థానం, ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటాయి. బ్యాండ్ మేళం, దాని వెనుక పల్లకీలో నూతన దంపతులు అమర్చాలి. పొన్న చెట్టుపై చీరల దొంగ కృష్ణుణ్ణి పెడితే చెరువును, బాతులను, కలువలను, స్నానమాడే గోపికలను అమర్చాలి. ఈ వాతావరణ కల్పననే సెట్టింగ్ అని అంటారు. బొమ్మల కొలువులు పెట్టడంలో ఒక తాత్విక భావన ఉంది. సాధారణంగా ఈ బొమ్మల కొలువు 9 మెట్లుగా పెడతారు. ఇందులో మొదటి 3 మెట్లు తమోగుణాన్ని సూచిస్తాయి. ఆ తర్వాత 3 మెట్లు రజోగుణాన్ని ప్రతీకలు. ఆ తరువాత ఉన్న 3 మెట్లు సత్వగుణ ప్రధానమైనవి. దేవిని త్రిగుణాత్మికే అని అంటారు. అంటే అమ్మవారు ఈ 3 గుణాల సమ్మేళనం. ఆ తల్లి సృష్టిలోని ప్రతి జీవిలో ఈ 3 గుణాలు నిండి ఉంటాయి. అందుకని ఈ బొమ్మల కొలువులోని 9 మెట్లు ఈ 3 గుణాలు వెల్లడయ్యే విధంగా అమర్చుతారు. మొదటి 3 మెట్ల పైన లౌకిక జీవనానికి చెందిన బొమ్మలు, అంటే రైతులు, కడవ మోసే మహిళలు వంటి బొమ్మలను పెడతారు. ఇవి తమోగుణ ప్రతీకలు. ఆ తర్వాత 3 మెట్లపై రజోగుణ చిహ్నాలైన రాజుల బొమ్మలు, అవతార పురుషుల బొమ్మలను పెడతారు. ఆపై 3 మెట్లపైన సత్వగుణాన్ని సూచించే దేవుళ్ళ బొమ్మలను అమర్చుతారు. 9వ మెట్టు మధ్య పూర్ణ కలశంతో దేవిని ఉంచుతారు. ఈ త్రిగుణాలను అధిగమిస్తే దేవి సాన్నిధ్యం ప్రాప్తిస్తుందని ఇది సూచిస్తుంది. విజయదశమి వైజ్ఞానిక దృష్టిపరంగా ఆలోచిస్తే బొమ్మల కొలువు మనుష్యులలో కళాత్మకతని వెలికితీస్తుంది. ముత్తైదువులకి వాయినాలు వంటివి వ్యక్తుల సమాజీకరణకు తోడ్పడి డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలను పారద్రోలుతాయి. సెమీపత్రం ఔషధీ గుణాలతో నిండినది కావటం వల్ల ఆరోగ్యానికి మంచిది. జమ్మి చెట్టు, పాలపిట్ట వంటి వాటి దర్శనం వల్ల చెట్ల పెంపకం పట్ల శ్రద్ధ, పక్షుల సంరక్షణ పట్ల ఆసక్తి కలిగి అవి క్రమంగా పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తాయి. ప్రకృతి అందాలను దర్శించడంతో మానసిక ఆహ్లాదం కలిగి ప్రశాంతత ఏర్పడుతుంది. దుర్గా స్త్రీ శక్తికి ప్రతీక. ఆమె ఆరాధనతో తన అంతర్గత శక్తులను ప్రతి మనిషి గుర్తించే అవకాశం కలుగుతుంది. బహిష్టు సమయాన, ప్రసవ సమయాన కలిగే మానసిక ఆందోళన వలన స్త్రీలు హిస్టీరియా వంటి వ్యాధుల బారిన పడకుండా ఈ అంతర్గత శక్తి స్త్రీకి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. సరస్వతి పూజ నాడు దైవ సన్నిధిలో పుస్తకాలను ఉంచడం వల్ల
విద్యాశక్తి, విజ్ఞాన సాముపార్జన కలిగి ఆత్మ న్యూనత భావన వ్యక్తిలో అంతరిస్తుంది. అదండి ప్రతి పండుగ వెనుక, ఆచార వ్యవహారాల వెనుక ఎన్నో రహస్యాలు ఉంటాయి. పెద్దల ద్వారా తెలుసుకొని ఆ సంప్రదాయాన్ని తరువాత తరాల వారికి అందించాలి. మరో భాగంలో మరో విషయంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.